మొత్తం అది మీ మామది మీద 3 ఎకర్స్ 3 గుంటాస్ మా మామయ్య వాళ్ళది. అందులో మాది 1 ఎకర్ 6 గుంటాస్. మొత్తం 3 ఎకర్స్ 3 గుంటాస్. దానికి అప్పటి నుంచి మేమే చూస్తున్నాం, మేమే వెళ్తుంటాం. ఇక ఎవరు కాలేజీ వాళ్ళు, ఆయన పేరు చంద్రశేఖర్ రెడ్డి, వాళ్ళ పక్కన వాళ్ళ పాపకి ఇట్లా ఉంది స్నేహారెడ్డికి. మరి వీళ్ళంతా బంధువులకు ఉన్న భూములు మరి వాళ్ళందరూ ట్రై చేస్తారని మాకు తెలుస్తుంది బయట సమాచారం. మా భూమి మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ ఇంత మంచి ప్రతిపాదన పెడుతుండ్రు, రైతు బంధు ఇస్తుండ్రు, మేము కష్టపడి చేసుకోవాలి, భూమి అమ్ముకోవద్దని మేము ఒక నినాదంతో ఉన్నాము. మాకు మంచిగా అన్ని రైతు బంధు వస్తుంది కాబట్టి మేము దాన్ని సాగు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నాం. మేము భూమి అమ్మాలని మాకు లేదు. ఉంది, డాక్యుమెంట్ ఉంది, 2011 డాక్యుమెంట్ ఉంది, పాస్బుక్ ఉంది, ధరణి పాస్బుక్ ఉంది మా దగ్గర. మేము ఆల్రెడీ ఆన్లైన్ ఉన్నాం, పట్టాదారులు ఉన్నాం, కబ్జాలు ఉన్నాం, పట్టాకాలం ఉన్నాం. మాకు వస్తుంది, మాకు రైతు బంధు ఇట్లా వస్తుంది, PM మోడీ గారు పైసలు ఇట్లా వస్తున్నాయి. మేము ఎలాగో పోయి చూసుకుంటున్నాం, మా ల్యాండ్ మేము చూసుకుంటున్నాం, వస్తున్నాం. కాకపోతే మాకు వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి మేము పోతలేము. వాళ్ళు బయట మాకు బాగా భయభ్రాంతులకు గురి చేసి మా భూమిని ఎంక్రోచ్మెంట్ చేసి కాజేయాలని చూస్తున్నారు. ఆయన మొత్తం ఆయననే ఉండు, మా ఒక్కరికి కొనేస్తే మొత్తం ఆయనదే అవుతుందని ఆయన ఆలోచన అట్లుంది. మధ్యలో వీళ్ళని తీసేయాలి, ఎట్లయినా చేసి భయభ్రాంతకు గురి చేసి తీసేయాలని ఆయన ప్లానింగ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది మాకు.